మా చీరలు బంద్ పెట్టిండు. మన బీసీలకు గొర్రె పిల్లలు ఇస్తుండే యాదవులకు అది బంద్ అయిపోయింది. ఆ ముదిరాజులకు చేప పిల్లలు పోతురు చెరువులల్లా అది బంద్ అయిపోయింది. అన్ని బంద్ పెట్టుడే. ఇక దళిత బంధు మా ఎస్సీలకు ఇచ్చేది అది బంద్ అయిపోయింది. బీసీ బంధు బంద్ అయిపోయింది. బంధు పెట్టుడే. అయితే కోతలు కోస్తాడు, లేకపోతే కోతలు పెడతాడు. కేసీఆర్ ఇచ్చిన పథకాలకేమో కత్తెర పెట్టిండు, ఇబ్బంది కత్తిరిస్తుండు. ఇంతకు మించి ఆయన చేసిన కొత్త పని ఏమైనా ఉన్నదా? ఇప్పుడు నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా నువ్వు 4000 పింఛన్ ఇస్తా అన్నావు, ఆడవిళ్ళ పెళ్ళికి తులం బంగారం ఇస్తా అన్నావు, అక్కజల్లులకు 2500 ఇస్తా అన్నావు, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఏం పని చేస్తలేవు, నీ సంగతి ఏందని గట్టిగా అడిగిన. అడిగితే ఏం చెప్పాలి? అరే జర వెనక ముందు అయిందో నెలకిత్తా 6 నెలలకిత్తా. నువ్వు నన్ను ఇంత గట్టిగా అడుగుతావా? జనంలోవే అందరికి చెప్తావా నీ లాగులో తొండలు చొరగొడతా అంటాడు. కూడా ముఖ్యమంత్రి ఉంటే ఇట్లా మాట్లాడతాడు. అమ్మ నీ పేగులోడ వీక్తా మెడలు వేసుకుంటా అంటాడు, నీ కళ్ళ గుడ్లుడ వీక్తా అంటాడు, నేను జైల్లో పెడతా అంటాడు. ఆయన గుడ్లు వీకేయాలి.